అహ్మదాబాద్ విమాన ప్రమాదపు వ్యవహారంలో కొత్త మలుపులు తిరుగుతూ ఉంది. సరే, మొన్ననే డీజీసీఏ ఇదే నివేదిక ఇచ్చినటువంటి ఏఏఐబి వచ్చేటప్పటికి ఇదే ఫైనల్ రిపోర్ట్ కాదు, ఇది ప్రాథమిక రిపోర్టే, దీంతో ఎవరు అపోహలు పడద్దు, ఇంకా చాలా ఉన్నాయి అని చెప్పింది. అట్లాగే మధ్యంతర రిపోర్ట్ త్వరలో ఇస్తున్నామంది. ఇక్కడ పబ్లిక్ వచ్చేటప్పటికి వేగంగా దాని మీద దర్యాప్తు కావాలని కోరుకుంటున్నారు. కానీ అంతర్జాతీయ ఒత్తిళ్ళో లేకపోతే ఈ దర్యాప్తు అధికారుల వైఫల్యమో కానీ ఆశించినట్టు జరగట్లేదు. అది పక్కన పెడితే ఇప్పుడు దీని మీద తాజా నిపుణుల అంచనా ఏంటయ్యా అంటే, టాప్ ఏవియేషన్ ఎక్స్పర్ట్ చెప్తున్నది, బోయింగ్ డ్రీమ్ లైనర్ సాఫ్ట్వేరు 2 సార్లు ఫ్యూయల్ని పైలట్కి వెళ్లకుండా ఆపింది. పైలట్ ఇన్పుట్ ఆన్ చేసినప్పుడు ఆయిల్ అక్కడికి వెళ్లకుండా 2 సార్లు జరిగింది. ఇప్పటికీ ఇది 3వసారి. ఇది డైరెక్ట్గా పైకి లెగుస్తున్నప్పుడు జరిగింది కాబట్టి వెంటనే ప్రాబ్లం అయింది అన్నటువంటి చెప్తున్నారు. అంటే బోయింగ్లో టెక్నికల్లీ లోపం ఉంది, ఆ లోపాన్ని వాళ్ళు కంపెనీ సరిచేయకపోగా అలాగే వదిలేసేయడం, దాని ఇంపాక్ట్ ఇక్కడ అన్నటువంటిది ఈ నిపుణుల యొక్క అభిప్రాయం. మరి దీన్ని అంగీకరిస్తుందా లేదా నివేదిక అన్నటువంటిది చూడాలి.